వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు, 10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. ఓయో రూమ్లో హిడెన్ కెమెరా, జంటల వీడియోలు తీస్తున్న నిర్వాహకుడు. అగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహ అపహరణ. హైడ్రా తరహాలో రామ్మూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో రెండవసారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు జలాశయం 2 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. అయితే ఇన్ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాంలో వచ్చి చేరుతోంది. అయితే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో రూపంలో 122,876 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఇక శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఓయో రూమ్ అనగానే మన మైండ్లో ఏ థాట్స్ వస్తాయో అందరికీ బాగా తెలుసు. అయితే ఓయో రూములు అంటే అందుకు మాత్రమే జనాల్లో బాగా ముద్రపడిపోయింది. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే ఇకపై ఓయో రూమ్స్ వెళ్లాలంటే భయపడతారేమో. ఓయో హోటల్స్లో రహస్య కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చే జంట రొమాంటిక్ దృశ్యాలను చిత్రీకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న హోటల్ యజమాని బండారం బయటపడింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఓయో హోటల్కు నడిపిస్తున్నాడు. బెడ్రూమ్లలో బల్బులలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల సన్నిహిత దృశ్యాలను రికార్డ్ చేసి రికార్డులో ఉన్న వారి వివరాల ఆధారంగా ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందినంత ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చారిత్రాత్మక పరిస్థితిగాంచిన అగిరిపల్లి ఎగువ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవ విగ్రహాల్లో ఒకదానిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి స్వామివారి ఉత్సవ విగ్రహంతో పాటు గంటలు, వెండి పూజ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ విషయం సోమవారం రాత్రి జరిగిందా లేక మంగళవారం రాత్రి జరిగిందా అన్న విషయం తెలియడం లేదు. ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్లు భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు దేవాదాయ శాఖ అధికారులను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో 14 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయకపోవడం గమనార్హం. నిజామాబాద్ నగర శివారులోని అర్సిపల్లిలో గల రామ్మూర్తి చెరువు పూర్తిగా అన్యాక్రాంతం గురైంది. హైడ్రా తరహాలో రామ్మూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జాకోరల్లో నుంచి చెరువును కాపాడాలని అర్సిపల్లి విలేజ్ కమిటీ రైతులు డిమాండ్ చేశారు. కబ్జాకోరల్లో చిక్కుకున్న రామ్మూర్తి చెరువుని అర్సిపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు రైతులు సందర్శించి చెరువు వద్ద ధర్నా చేపట్టారు. చెరువును కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామ్మూర్తి చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలిందని వాపోయారు. బోధన్ రోడ్డును అనుకుని ఉన్న చెరువును కట్ట బఫర్ జోన్ స్థలంలో వెలిసిన ఆక్రమణలు చాలా ఉన్నాయన్నారు. దిగువన గల 7 ఎకరాల్లో ఉన్న గాడిగుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైందన్నారు. రామ్మూర్తి చెరువుపై కబ్జాపై జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.